హెల్లో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ లక్ష్మి ఇద్దరు బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే విహారీ చాలా బాధగా లక్ష్మి వైపు చూస్తూ అది కాదు లక్ష్మి అని అంటూ ఇలా అనబోతూ ఉండగానే అప్పుడే అక్కడికి లక్ష్మి వల్ల నాన్న వస్తాడు. వచ్చేసి బాబు మీరు అంతా సిద్ధమైనట్టే కదా అని అంటూ వచ్చి అడిగితే అప్పుడు విహారీ లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు కంగారుగా. అప్పుడే అబ్జర్వ్ చేసి ఇలా అంటూ ఉంటాడు, ఆదికేశవులు ఏంటి బాబు ఏదైనా సమస్య, ఇద్దరు అలా ఉన్నారేంటి అని అంటూ అడగటంతో అప్పుడు విహారీ ఇలా అంటాడు, అదేం లేదు మావయ్య గారు, మేమిద్దరం బాగానే ఉన్నాం కదా లక్ష్మి అని అంటే అప్పుడు లక్ష్మి అవును అని అంటుంది. ఇక ఇద్దరి వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు ఆదికేశవులు. అప్పుడే ఇలా అంటూ ఉంటాడు విహారీ, పదండి మావయ్య మేమంతా రెడీ అయిపోయాం, పదండి పదండి అని అంటాడు. అలా అనేసరికి సరే అనేసి ఇక అక్కడి నుంచి వాళ్ళు బయటికి వచ్చేస్తారు. ఇక అంతా రెడీ చేసుకొని అక్కడి నుంచి అన్నీ తీసుకొని గుడి దగ్గరికి బయలుదేరుతారు. ఆ తర్వాత ఇక్కడ సహస్ర, అంబిక వాళ్ళందరూ కూడా గుడి దగ్గరికి రావటం కోసం అంతా రెడీ అయిపోయి వచ్చేస్తూ ఉంటారు. రావటానికి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే అంబికకి ఫోన్ చేస్తాడు సుభాష్ ఫోన్ చేయగానే హౌ ఆర్ యూ సుభాష్ అని అంటే ఐఎమ్ ఫైన్, నువ్వెలా ఉన్నావు అని అంటే ఇంకా అప్పుడు అంబిక నువ్వెలా ఉన్నావు అని అంటే రెండు పక్షుల్లో ఒక పక్షి లేకపోతే, జంట పావురాల్లో ఒక పావురం లేకపోతే ఎలా ఉంటారు అలా ఉన్నాను అని అంటే నువ్వు వెనకాల నుంచి వేయటంలో పిహెచ్డి చేసావు అని ఏంటో ఇలా కామెడీగా నవ్వుకుంటూ ఉంటారు. సెటైర్లు వేయటంలో ఇలా చేస్తున్నావు అనేసి ఇక అలా మాట్లాడుతూ ఉంటే విహారీ ఎక్కడున్నాడు, ముంబైకి ఎందుకు వెళ్ళాడు, ఏం చేస్తున్నాడంట తెలుసుకున్నావా అని ఏంటో అడిగితే ఇక అప్పుడే అంబిక ఇలా అంటుంది, విహారీ అసలు ముంబైకే వెళ్ళలేదు అని అంబిక అంటే అదేంటి ముంబైకి ఫోన్ చేస్తే కూడా విహారీ వచ్చాడని చెప్పారన్నావు కదా అంటే అదంతా అబద్ధం, విహారీ అబద్ధం చెప్పించాడు అని అంటూ అంబిక అంటుంది. అబద్ధం చెప్పించాడా, అబద్ధం చెప్పించాల్సిన అవసరం ఏముంటి అని చెప్పి అంటే అబద్ధం చెప్పించాల్సిన అవసరం ఏంటో తెలియట్లేదు, అదే తెలుసుకోవాలి, ఇక్కడ నుంచి మేము బయలుదేరి వచ్చేలోపు తెలుసుకోవాలి అంటే అసలు ఎందుకు అబద్ధం చెప్పాడు, అసలు మీరెక్కడున్నారు అంటే ఇక్కడ ఊరొచ్చాం కదా, ఇక్కడే రాత్రికి నిద్ర చేయాలంట, పుణ్యం చేస్తుందంట, అందుకే ఇక్కడే ఉన్నాము అని ఏంటో చెప్పగానే ఓ అవునా అని అంటే అవును అందుకే రేపు మేము వచ్చేస్తాము, వచ్చేలోపు అసలు ఏంటి విహారీ ఏంటి ఎక్కడికి వెళ్ళాడు ఆ విషయాలన్నీ నువ్వు కనుక్కో అనేసి సుభాష్కి చెప్తే సుభాష్ సరేనంటాడు. ఇక అలాగే అప్పుడే అంబిక అంటుంది సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేగానే ఇక అప్పుడే సహస్ర అక్కడికి అందరూ వచ్చేస్తారు. సహస్రం చూసి అంబిక వావ్ సహస్ర చాలా అందంగా ఉన్నావు, విహారీ కానీ ఇక్కడే ఉండుంటే నిన్ను ఎత్తుకుని తిప్పేవాడు, అంత అందంగా కనిపిస్తున్నావు అని అంటే సహస్ర సిగ్గుపడుతూ ఇలా అంటూ ఉంటుంది, అవును ఈ సమయంలో భావన పక్కన ఉంటే బాగుండేది, అసలు భావని మనం తీసుకురావాల్సింది అని అంటూ సహస్ర అంటుంది. అలా అంటే వసుధ అంటుంది పెళ్ళయ్యాక నీ కొంగునే కట్టేసుకుని తిరుగుతుగానిలే అని అంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా, ఇప్పుడు నేను ఒంటరిగా ఇలా తిరుగుతున్నాను, నాతో పాటుగా వస్తే జాలీగా ఉండేది కదా అని అంటూ సహస్ర అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే వసుధ అందరూ నవ్వుకుంటూ ఉంటారు. సరే సరే టైం అవుతుంది వెళ్దాం పదండి అనేసి చెప్పగానే సరే అని అందరూ గుడి దగ్గరికి బయలుదేరుతారు. గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక వాళ్ళు బయలుదేరి వస్తూ ఉంటే ఇక్కడ విహారీ వాళ్ళందరూ కూడా గుడి దగ్గరికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అక్కడే గుడి బయట చూసి అబ్బా గుడి చాలా బాగుంది అనేసి ఇంకా లక్ష్మి, రాజీ వాళ్ళందరూ అలాగే చూస్తూ ఉంటారు. ఇక అలా వాళ్ళు లోపలికి దండం పెట్టుకొని లోపలికి వచ్చేసి అక్కడ కూడా దండం పెట్టుకొని అలా లోపలికి వెళ్తూ ఉంటారు. అప్పుడే తెలిసిన వాళ్ళు చూసి ఇంకా అక్కడ ఆదికేశవులు అన్నయ్య వాళ్ళు వచ్చారు అనేసి అక్కడికి వచ్చేస్తారు. వచ్చి ఆదికేశవులు అన్నయ్య మీ అమ్మాయి అబ్బాయి అల్లుడు గారు కనకంకి చాలా మంచి మగుడు దొరికారు అని అంటూ పొగుడుతూ ఉంటారు. ఇక బాబు విహారీ బాబు మీ మావయ్య చాలా మంచివారయ్యా, అసలు తన కోసం తను బతకడు, అసలు కూతురు కోసమే తను బతుకుతాడయ్యా, అసలు తన జీవితం గురించి ఎప్పుడూ ఆలోచించేవాడు కాదు, పాపం వాళ్ళ చెల్లి అమెరికా సంబంధం అని తన చెల్లి కొడుకుకి చేద్దాము అనుకుని ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో, వాళ్ళ చెల్లి తనని మోసం చేయటం వల్ల చాలా బాధపడ్డాడు, ప్రాణం పోయేదాకా వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఆ దేవుడి కరుణించాడో లేకపోతే మా కనకం అదృష్టమో కానీ మీరు వచ్చారు, మిమ్మల్ని అమెరికా అల్లుడి అని చెప్పి తను పెళ్లి చేసి పంపించి ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుసా, వాళ్ళ అమ్మాయి వాళ్ళ దగ్గర ఉంటే ఎంత
ఎంత సంతోషంగా ఉంటుందో, ఎలా చూసుకుంటారో, మీ దగ్గర ఉంటే కూడా అలా ఉంటుందని వాళ్ళ నమ్మకం అని అంటూ, అంత గొప్ప అల్లుడివి దొరికావయ్యా అని అంటూ వాళ్ళలా మాట్లాడుతూ ఉంటే ఇక ఒక్కసారిగా విహారీ అలా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే సహస్ర అలా చూసి బాధగా చూస్తూ ఉంటుంది విహారీ వైపు. ఇక విహారిని వాళ్ళు పొగిడేస్తూ ఉంటారు. అలాగే మీరు అమ్మాయి సెవలు కూతురుకుమే ఉన్న ఒకనొక కూతురు కోసమే ఎన్నో కలలు కన్నాడు. అలాంటి భర్త కావాలి అనుకుంటే మీరు అలాగే దొరికారు. అన్ని రకాలుగా మంచి జరిగింది కనకంకి. మీరు కూడా బాగా చూసుకోండి, ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండండి అని చెప్పి, అయ్యా ఎప్పటికీ అమ్మాయిని బాధ పెట్టకు, ఒక ఆడపిల్ల బాధపడితే ఆ ఇంటికే మంచిది కాదు అని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళొస్తామయ్యా అని వెళ్ళిపోతే విహారీ ఆలోచిస్తూ, కనకంని నేను చాలా బాధ పెడుతున్నాను, తనని వాళ్ళ ఇంటి దగ్గర దింపేస్తే అయిపోతుంది అనుకున్నాను, కానీ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడే ఇలాగే వదిలేసి వెళ్ళిపోతానా అనేసి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. లేదు, తన కోసం ఇంకేదో చేయాలి అనుకుంటాడు. అప్పుడే అక్కడ బయట ఉన్నప్పుడే ఆదికేశవులు అడుగుతారు కదా, బాబు నీకేమైనా తీరని కోరికలు ఉంటే ఈ గుడిలో అంతా మంచి జరుగుతుంది, మొక్కుకుంటే తీరిపోతాయి అంటే, తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా అల్లుడు గారు అని అంటే, తీరని కోరికలంటూ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, అవి చాలా ముఖ్యమైనవి అంటే ఏంటవి చెప్పండి, ఇక్కడ మొక్కుకోండి అంతా మంచి జరుగుతుందంటే, అవి కొన్ని చెప్పుకోలేనివి అంటే ఏంటది అని అంటే, ఒక బాధ్యతని నా చేతిలో పెట్టినప్పుడు ఆ బాధ్యతని మళ్ళీ తిరిగి అప్పగించాలి అని ఇలా మాట్లాడుతూ ఉంటే, అప్పుడు ఆదికేశవులు నాకు అర్థం కాలేదు బాబు, అంత పెద్ద పెద్ద మాటలు నాకు ఎలా అర్థమవుతాయి, ఏదైనా చిన్నగా చెప్పండి అంటే, ఒక పావురం మన గూటికి చేరింది, ఆ పావురానికి అక్కడ విలువ లేదు, అందరూ అన్నీ బాధ పెడుతూ అందరూ అర్థం చేసుకోకుండా ఇలా చేస్తున్నారు, ఆ పావురాన్ని తన గూటికి చేర్చాలి, అంత మంచి చేయాలి అని అంటూ చెప్తే, అయితే ఏముంది బాబు అందులో, ఆ పావురం తీసుకెళ్ళి వాళ్ళ గూట్లో వదిలేసాయి అని అంటే, ఇంకా అప్పుడే మళ్ళీ అంత ఈజీగా వదిలేస్తే వదిలిపోయేది కాదు, దాని వెనకాల చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి అని అంటూ, ఆ పావురాన్ని వదిలి అక్కడే వదిలేసి రావాలి అంటే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే, ఇంకా అవునా అని అంటూ ఆదికేశవులు ఆలోచిస్తూ ఉంటే, గౌరీ ఇలా అంటుంది, ఏంటయ్యా అల్లుడు గారు చెప్తుంది పావురాల కోసం కాదు, వాటిని అడ్డు పెట్టుకొని దేనికోసమో చెప్తున్నాడు అని అంటే, ఓ అవునా అవునా అల్లుడు గారు, నాకు ఏమీ అర్థం కాదని చెప్పాను కదయ్యా, అందుకని ఏమీ చేయలేకపోయాను అని అంటూ అలా మాట్లాడుకుంటూ, ఇంకా అప్పుడే పదండి అని లోపలికి వెళ్తూ ఉంటే, ఈ మధ్యలో వీళ్ళు కలిసి ఇలా మాట్లాడతారు కదా, అమ్మాయిని బాధ పెట్టొద్దు అనేసి, అలా ఇక వాళ్ళు కూడా మాట్లాడి వెళ్ళిపోయాక విహారీ ఆలోచిస్తూ, నేను లక్ష్మిని వాళ్ళ ఇంట్లో వదిలేస్తే సరిపోతుంది అనుకున్నాను, కానీ అంతకు మించి చేయాలేమో, అసలు లక్ష్మి విషయం నేను తప్పు చేస్తున్నాను కదా అనేసి విహారీ చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటాడు. అందరూ వెళ్ళిపోతూ ఉంటే వెనక్కి తిరిగి చూసి, అల్లుడు గారు మీరు అక్కడే ఆగిపోయారేంటి, రండి అని అంటే, వస్తున్నా అనేసి విహారీ కూడా మళ్ళీ అలా వెళ్తూ ఉంటాడు. విహారీ అలా వెళ్తూ ఉంటే ఇక అందరూ కూడా అలాగే లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ పూజ దగ్గర కూర్చుంటారు, అన్ని ఏర్పాట్లు చేస్తూ. అప్పుడే సహస్ర వాళ్ళు కూడా వచ్చేస్తారు. కార్లో నుంచి దిగిన తర్వాత వాళ్ళు ఆ గుడి చూసి, అబ్బా గుడి ఎంత అందంగా ఉందో కదా అనేసి అంటే, అవును ఆ ఆదికేశవులు ఏం మాట చెప్పాడు, వచ్చేటప్పుడు ఈ గుడికి వెళ్ళమని చెప్పాడు, మంచి మాట చెప్పాడు అని పద్మాక్షి అంటుంది. ఈ రాత్రికి ఇక్కడే ఉండడం నిజంగానే బాగుంది అనేసి అనుకుంటారు. వాళ్ళు సరే పద వెళ్దాం అని అనుకుంటూ ఉండగానే యమున అంటుంది, అమ్మ సహస్ర ఇదిగో ఇందులో దీపాలున్నాయి, ఇవి తీసుకెళ్ళి వెళ్ళి కోనేటిలో వెలిగించి కోనేటిలో వదలమ్మా అంటే, పద్మాక్షి సీరియస్గా అసలు నీకు బుద్ధుందా అని అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పుడు అందరూ అలా చూస్తూ ఉంటారు. అసలు ఏ దాంట్లో తలదూర్చాలి, ఏ దాంట్లో తలదూర్చకూడదు, అసలు తెలివే లేదు నీకు, అసలు ఎన్నిసార్లు చెప్పాను ఆ విషయాల్లో నువ్వు తల దూర్చొద్దు అని చెప్పి, దేవుడి దగ్గర దండం పెట్టుకోవాల్సినవి అవి, అసలే నువ్వు మొగుడు లేని దానివి, ముట్టేదువు కావు, నువ్వు నీ చేతిలో ముదిగా అసలు ముట్టుకోకూడదు, అలాంటిది అవి తీసుకొని నా కూతురి పెళ్లి కోసం ఇస్తావా అని అంటూ తిడితే వసుధ అంటుంది, అయ్యో అక్క ఎందుకు అలా తిడుతున్నారు, వదిన తప్పేం చేసిందని అంటే, ఏం తప్పు చేస్తుంది, నా కూతురి విషయంలో ప్రతి దాంట్లో అడ్డు రాకూడదు అన్నాను, అయినా తనకి ఏ విషయాలు చేయాలి, ఏ పనులు చేయకూడదో తనకి తెలియదా అని అరుస్తూ ఉంటే, అమ్మ అన్న దాంట్లో తప్పేంటి పిన్ని, అసలు నా పెళ్లి విషయంలో ఎందుకు తను ఇలా చేస్తుంది, ఎవరు తన్ని రమ్మని చెప్పారు అసలు అని అంటూ సీరియస్గా సహస్ర కూడా అరుస్తూ ఉంటుంది. అసలే ఆ సోదమ్మ చెప్పిన మాటలకి కంగారు పడుతూ ఉంటే మళ్ళీ ఈవిడ గారు ఒకటి మళ్ళీ అపశకునాలంటూ మధ్యలో అన్నీ చెప్తూ ఉంటారు అని తిడుతూ ఉంటుంది సహస్ర. అప్పుడే పద్మాక్షి కూడా కొంచెం దూరంగా ఉండు, ప్రతి దానికి మా దాంట్లో తలదూర్చకి అని అంటూ తిడితే ఇక అప్పుడే యమున ఇలా
వసుధ అంటుంది, అయ్యో వదిన మీరు అనవసరంగా ఇది చేస్తున్నారు. అయినా వదిన మీరు పెళ్లి చేసుకోపోయేది ఇంకెవరినో కాదు, మన విహారి ఎవరు? వదిన వాళ్ళ కొడుకు. తన కొడుకు పెళ్ళికి తను రాకుండా ఉంటుందా? తన మొహం చూడము, అది బాలేదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని మాట్లాడుతున్నారు మీరు. అసలు వదిన లేకపోతే ఏమవుతుందో తెలుసా మీకు? పెళ్ళి జరుగుతుందా అని అంటూ వసుధ అంటుంది. అప్పుడే వాళ్ళు సీరియస్గా చూస్తూ ఉంటారు. యమున అంటుంది, నా వల్ల మీరు ఎందుకు గొడవ పడతారు? గొడవ పడకండి, నేనేదో మీరు మర్చిపోయి వెళ్ళిపోతున్నారని తీసుకొచ్చి ఇచ్చాను తప్ప నేనేదో చెడగొట్టాలని కాదు అని నన్ను క్షమించండి అంటే, ఈవిడ గారు చేసిందంతా చేస్తుంది, లాస్ట్కి చివరికి వచ్చేసరికి నన్ను క్షమించండి, నేనే తప్పు చేయలేదు అన్నట్టుగా మేమే తప్పు చేసి మేమే నీ మీద అరుస్తున్నట్టుగా బిహేవ్ చేస్తావు అని తిట్టేస్తుంది. ఇక అలా తిట్టేసరికి ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఉంటారు, వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే విహారి అలా ఇక్కడేమో లక్ష్మి వాళ్ళ అంతా పూజలకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే విహారి అలా చూస్తూ ఉంటాడు పక్కనే పడి బతక. ఇక ఇక్కడేమో సహస్ర వాళ్ళు ఇంకా అలా తన చేతిలో నుంచి పద్మాక్షి యమున చేతిలో నుంచి బ్యాగ్ లాక్కొని సహస్రకిచ్చి పదవే అనేసి లోపలికి వెళ్ళిపోతారు. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత విహారి వాళ్ళు ఉన్న చోటు అటు పక్కన కూర్చొని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే గౌరీ ఇలా అంటుంది, అయ్యో కనకం, నేను నూనె తేవటం మర్చిపోయానే, వెళ్ళి తీసుకురా అంటే ఆదికేశవ్ అంటాడు, నేను తెస్తానులే అంటే, నువ్వేంటయ్యా తెచ్చేది, అసలే కాళ్ళ నొప్పులు, నువ్వు ఉండు, రాజీ కనకం వెళ్తారు అంటే ఇంక సరే అని వాళ్ళు వెళ్ళిపోతే, ఇంకా అమ్మ లక్ష్మి నేను కనకం డబ్బులు ఇస్తానమ్మా అనేసి డబ్బులు ఇస్తే తీసుకురావడానికి వెళ్ళిపోతారు. ఇక అప్పుడే విహారి అక్కడే నిలబడి ఉంటాడు. ఇక వెనకాలే సహస్ర వాళ్ళు ఉంటారు. ఇక సహస్రకి పద్మాక్షి చెప్తుంది, వెళ్ళి పాలు తీసుకురా, పాలు తేవటం మర్చిపోయాను, అంబిక నువ్వు వెళ్ళు అంటే సరే అని వాళ్ళిద్దరూ బయలుదేరుతారు. ఇక లక్ష్మి రాజీ ఇద్దరు అలా వెళ్తూ ఉంటే అంబిక సహస్ర ఇక అలా వస్తూ ఉంటారు. సడన్గా సహస్ర లక్ష్మిని చూస్తుంది. చూసి ఒక్కసారిగా అటు ఇటు చూస్తూ ఉంటుంది. మళ్ళీ తను కనిపించదు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.